ప్యూర్ కంచిపట్టు మెటీరియల్. బోత్ సైడ్స్ పీకాక్ మోటిఫ్ వచ్చింది. చెక్స్ ప్యాటర్న్ ఉంది. తట్టు నేవీ బ్లూ కలర్. ఏది చూసుకున్నా గోల్డెన్ ఎరా అథెంటిసిటీనే చూపిస్తున్నాయి. ఒక ట్రెడిషనల్ వేర్ కోసం ఇంతకన్నా ట్రెడిషనల్ క్లచ్ ఏది ఉండదు. ఏమంటారు? హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. ఈరోజు నేను ఒకే ఒక క్లచ్తో మీ దగ్గరకు వచ్చేసాను. అది ఏంటంటే ప్యూర్ కంచిపట్టు మెటీరియల్తో కంప్లీట్ వింటేజ్ వైబ్స్ ఇచ్చే ఒక బ్యూటిఫుల్ క్లచ్. ఎలా మనం పేరప్ చేసుకోవచ్చు అన్న టిప్స్ మాత్రమే ఈ వీడియోలో మనం చూసుకుందాం. ఈ నేవీ బ్లూ కలర్ సేమ్ కలర్ శారీతో కానీ, లేదంటే కాంట్రాస్ట్ కలర్ శారీతో కానీ, లైక్ పింక్, రెడ్, ఎల్లో, ఈవెన్ గ్రీన్, హాఫ్ వైట్తో కూడా పేరప్ చేసుకోవచ్చు మనం. ఒక క్లయింట్ ఈ క్లచ్ తీసుకున్నారు. ఆమె ఈ క్లచ్ని జార్జెట్ బనారస్తో పేరప్ చేశారు. ఆ ఫోటో ఒకవేళ నా దగ్గర ఉంటే నేను వీడియోలో అటాచ్ చేస్తాను. అవుట్ఫిట్ని కాంప్లిమెంట్ చేస్తూ ప్లస్ మన క్లచ్ యొక్క అందం ఏమీ తగ్గకుండా రెండు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఒక ఎథనిక్ లాంగ్ డ్రెస్తో కానీ, లేదా ప్రాపర్ కుర్తా సెట్స్తో కానీ మనం పేరప్ చేస్తే రిచ్ వైబ్స్ వచ్చేస్తాయి. సో మీరు ఒకవేళ ఈ క్లచ్ తీసుకుంటే ఎలా పేరప్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ క్లచ్ ఇప్పటి వరకు ఓన్లీ 3 మాత్రమే మనం ఫ్యాబ్రికేట్ చేసాం. అది ఎందుకో కూడా చెప్తాను. సో మిడిల్ పార్ట్లో మోటివ్స్ రావడం కోసం, అండ్ ఈ చెక్స్ ప్యాటర్న్ చూసుకుంటే కంప్లీట్గా సిమెట్రికల్గా లేవు. ఒక దగ్గర అసిమెట్రికల్ ప్యాటర్న్లో ఉండడం వల్ల మన క్లచ్ ప్రాపర్ సిమెట్రీలో రావడం కోసం, మిడిల్ పార్ట్లోకి తేవడం కోసం ఫ్యాబ్రిక్ అంతా చాలా వేస్ట్ అయింది. సో కంప్లీట్ 1 మీటర్ ఫ్యాబ్రిక్లో మనం 3 మాత్రమే మనము ఫ్యాబ్రికేట్ చేయగలిగాము. సో 1 ఈస్ ఆల్రెడీ సోల్డ్ అవుట్. నేను ఆల్రెడీ మీకు చూపించేశాను కదా వీడియోలో. ఇప్పుడు రిమైనింగ్ 2 మాత్రమే ఉన్నాయి. సో గ్రాబ్ ఇట్ ఫాస్ట్ బిఫోర్ ఇట్ సోల్డ్ అవుట్. థ్యాంక్ యూ గైస్.